ఏమంటే ఇవాళ వేసిన పంట 3 నెలల పంట చేతికి రావాలి. ఆ పంట చేతికి రావాలంటే ఏంటి పరిస్థితి? ఫర్టిలైజర్ వేయాలి. ఆ ఫర్టిలైజర్ వేస్తే ఏమవుతుంది? నువ్వు కూడా ఆ ఫర్టిలైజర్ తెరవకుండా ఆ ఫర్టిలైజర్ మనం తినుకుంటూ ఈరోజు మన ఊపిరితిత్తులు చెడిపోతూ ఉన్నాయి, మూత్రపిటాలు చెడిపోతున్నాయి. ఇవాళ డాక్టర్ దగ్గర పోతే తలనొప్పి అంటే పట్టుకొని 15 రకాల టెస్టులు చేసి 2500 3 బిల్లు అయిన తర్వాత నీకు ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చి తగ్గిపోతుంది అని చెప్పి కొడుతున్నాం. కానీ ఇవాళ మన కంటి ముందు ఉన్నటువంటి వేప యుగు మనం మర్చిపోతున్నాం. మన రుద్దేటటువంటి ఉత్తరైన పుల్లని మనం మర్చిపోయినాం. రెగ్యులర్గా మనం దేవుని దగ్గరికి వెళ్ళేసి కనీసం ఒక 3 ప్రదక్షిణాలు వెనక పెద్దవాళ్ళు చెప్పారు. 3 ప్రదక్షిణాలు ఎందుకు చేశారంటే ఆ 3 ప్రదక్షిణాల వల్ల నీకున్నటువంటి బాడీ స్ట్రక్చర్ మొత్తం కూడా సెట్ అయిపోతుంది. కానీ దాని మాట ఏం చేయాలి? వాకింగ్ అని ఒకటి తయారు చేసుకున్నాం. మరి వాకింగ్ అంటే వ్యవసాయం చేస్తే ఆయన వాకింగ్ చేయగలుగుతాడా? వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయమే గొప్ప వాకింగ్. కానీ దాని వాకింగ్ చేసుకుంటున్నాం, మనం చేసే నిత్య కృత్యాలు చేసుకుంటున్నాం. కానీ దాని మాటన మన పట్టిదల ద్వారా పెంచేటటువంటి పంట మనం తిని ఇవి మన ఆరోగ్యం మనం చెడగొట్టుకుంటున్నాం. కానీ దీనిలో బాగానే మనకున్న ఆత్మల ద్వారా ఒక 10 మందిని మనం సెలెక్షన్ చేసుకొని ముందు ప్రారంభంగా మనం దీనికి సంబంధించినటువంటి వర్మి కంపోస్ట్ని మనం డెవలప్ చేసుకొని దాని ద్వారా ఇప్పుడు ఈ పట్టాలు కూడా ఊరికే కాదు, ఏదో పెన్న వేసి వదిలేయడం కాదు. దాని ద్వారా మనం ఒక 5 రకాల మన ఇంటికి సంబంధించినటువంటి విత్తనాలు మనం పెట్టుకుందాం. దాని ద్వారా వచ్చేటటువంటి పదార్థాలు మనం స్వీకరిద్దాం. అది లాభం అనిపించింది అనుకో, మంచి అనే దగ్గరికి ఎక్కడికైనా పోతాం. మనం ఈరోజు నీళ్ళు అమ్మేవాడు మన ఇంటికి వస్తుండు, పాలు అమ్మేటోడు మన ఇంటికే వస్తుండు. కానీ మందు అమ్మేటోని దగ్గరికి ఎవరు పోతున్నాం? మనం పోతున్నాం. అంటే ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి, పండ్లు ఊడగొట్టుకోవడానికి, హార్ట్ను ఫెయిల్ చేసుకోవడానికి, ఆరోగ్యం చెడగొట్టడానికి మనం వాని దగ్గర పోయి తాగుతున్నాం. మన ఇంటికి వచ్చి పాలు పోసేటోని, మన ఇంటికి వచ్చి నీళ్ళు పోసేటోని మనం తక్కువ చులకన భావంతో మనం చూస్తుంటాం. కాబట్టి వెనకట ఉన్నట్టు సాంప్రదాయం, వెనకట ఒక కుటుంబం నుంచి ఒక పెద్ద మనిషి వచ్చిందంటే గౌరవంగా చూసుకునే వాళ్ళం. కానీ ఈరోజు పెద్ద మనిషి కూడా మనం ఏం చేస్తాం? రాజకీయంగా వాడుకుంటున్నాం తప్ప ఆరోగ్యంగా మనం వాడుకోవట్లేదు. దీనిలో భాగంగానే పెద్దవాళ్ళని మన అందరూ కూడా ఆత్మీయంగా కూర్చోబెట్టుకొని ముందు ప్రారంభంగా, ఎందుకంటే సమాజానికి ఉపయోగపడేది. నీ ఇంట్లో నువ్వు ఒక చిన్న బెడ్ వేసుకుని దాని ద్వారా వచ్చే కూరగాయలు నీ కుటుంబాన్ని వాడుకుంటే నీ కుటుంబ సమేతంగా కూర్చొని భోజనం చేయగలుగుతాం. ఆ యొక్క కూరగాయల వల్ల ఏంటంటే నీకు తెలవకుండా ఒక మెడిసిన్ లాంటిది. వెంకట తెలుసు కదా, ఇప్పటికీ మనం వేపపుల రుద్దుకుంటే దంతాలకు సంబంధించినటువంటి రోగాలు రావు. అదే నువ్వు వేడి నీళ్ళు తాగనుకో నీకున్నటువంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు కానీ జలుబు కానీ మన దగ్గరికి రావు. అదే ఇంట్లో ఉన్నటువంటి వేప పువ్వు, ఇంట్లో ఉన్నటువంటి వామ పువ్వు, ఇంట్లో ఉన్నటువంటి పుదీనా, ఇంట్లో ఉన్న పచ్చకర్పూరం, ఇంట్లో ఉన్న మిరియాలు, ధనియాలు, లవంగాలు, దాచిన చెక్క, ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి ఇచ్చేటట్టు. కానీ వాటి మాటలు ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఇన్స్టంట్ ఫుడ్. అక్కడ పోగానే ఏమంటే అల్లం పేస్ట్ ఇస్తాడు. అల్లం పేస్ట్ తెచ్చుకుంటాం, అల్లం పడేస్తాం. కానీ అల్లం పేస్ట్లో ఏమేం కలిపి నీకు తెలుసా? నీ ఇంట్లో ఉన్న అల్లం నువ్వు వాడుకోవట్లేవు, నీ ఇంట్లో ఉన్న మిరియాలు నువ్వు వాడుకోవట్లేవు. ఏమైనా షాపుకు పోతున్నావు, ఆ పేస్ట్ అన్నీ వస్తాయి కదా, బిర్యానీ ఒకటి కొని తింటున్నావు. ఆ బిర్యానీకి దట్టంగా కొనుక్కున్న ఆయిల్ పోసి చేస్తున్నాం. కానీ ఇలాంటివి కాకుండా ఏంటంటే మనము మన కుటుంబాన్ని చైతన్యం చేసుకోవడం, మన కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం. దీంట్లో మీరందరూ కూడా సహకారం చేసుకుంటూ మీ కుటుంబం చైతన్యం కావాలి. ఇందులో ఎలాంటి లాభం లేదండి. మనకి ఏంటంటే మనం చెబుతున్నాం, మనం చెప్పడం ద్వారా కుటుంబం చైతన్యం ఏందనుకో, రైట్, ఆ రోజు మనం చిన్న ప్రారంభం చేసినాం. ఈరోజు నా కుటుంబం ఆర్థికంగా కాదు ఆరోగ్యంగా ఉంది. ఆర్థికంగా ఉంటే ఏమొస్తుందండి? ఆర్థికంగా ఉంటే డబ్బులు కనిపిస్తాయి, కానీ ఆరోగ్యం చెడిపోతే డబ్బులు కనిపిస్తాయా? డబ్బులు అక్కడికి వస్తాయా? ఇట్లా 25 సంవత్సరాలు కూడా నా ప్రయాణం అదే ఒకటి. మురళయ్య గారు అనే వ్యక్తిని మీరు మొదటి చూస్తారు. అందరు అయ్య గారు ఎట్లా ఉన్నారు, మురళయ్య గారు ఎట్లా ఉన్నారు మీరు చూస్తున్నారు. అందరి వ్యవస్థ, అందరు గురుస్వామి ఎట్లా ఉన్నారు, మురళీ గురుస్వామి ఎట్లా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు. మనకేంటంటే ప్రకృతికి సంబంధించినటువంటి దైవం, మనకున్నాడు మానవ సేవ మాధవ సంకల్పం. ఆ మాధవ సంకల్పం ఏంటంటే మనందరం కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండి మన సమాజాన్ని కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మనకున్న దేవీ దేవతలను కాపాడుకోవాలి, మనకున్న కులదేవత పూజించాలి. దీంతో గోమాత, ముక్కోడి దేవతల సంపుటి ఏంటంటే గోమాత. ఈరోజు గోమాతను మనం పట్టించుకోవట్లేదు. ఏమైనా గోమాత పూజించే ఇళ్ళలో పోయినప్పుడు గోవు రావాలి, కానీ ఆ గోవును పోషించే వ్యవస్థ మాత్రం ఎక్కడెవరం పట్టించుకోలేదు. వీళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్లు కొని బిల్డింగులు ఆవులు ఎక్కిస్తారు తప్ప ఆ ఆవు ఆరోగ్యాన్ని కానీ ఆవును పోషించే వ్యవస్థ మాత్రం ఎక్కడ కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. దీనికి నాంది పల్లెటూర్లలో ఉన్నటువంటి మనమే ఆలోచించే ముందుకెళ్ళని కోరుకుంటూ ఈరోజు సేంద్రియ వ్యవసాయాన్ని మనం పరిచయం చేసుకుంటున్నాం. ఆ సేంద్రియ వ్యవసాయంతో నీ ఇంట్లో ఉన్నటువంటి బర్రెల పెంట కావచ్చు, నీ ఇంట్లో ఉన్న ఆవుల పెంట కావచ్చు, నీ ఇంట్లో చెత్త చెదారం కావచ్చు, నీ ఇంట్లో ఉన్న వేస్టేజ్ కాగితాలు కావచ్చు, దాన్ని వేసి దాంట్లో మనకున్న కుటుంబానికి అవసరమైన విత్తనాలు పెట్టుకొని మన సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చే ఫలసాయం మనం తీసుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి సేవ చేస్తూ తరిందాం. జబలో భారత్ మాతా కీ జై.